రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ 2 hours 35 minutes రన్ టైమ్ తో థియేటర్ లో రిలీజ్ అనే సినిమాని చూసిన తర్వాత నాకైతే చాలా మూవీ తర్వాత మళ్ళీ సాటిస్ఫై చేసిన మూవీ అండి ఇది. కొంచెం లెంత్ అయితే వచ్చింది నిజానికి, కానీ ఒక 3 hours కాసేపు నవ్వుకున్నా, కాసేపు ఎమోషనల్ అయ్యా, ఇంకాసేపు ఆలోచించా. గ్రౌండ్ రియాలిటీని చూపిస్తూ కనెక్ట్ అయ్యే రిలేటబుల్ హీరో క్యారెక్టర్ తో, ఒక మంచి ఫ్లో లో తీసుకెళ్లిన ఎంగేజింగ్ స్టోరీ టెల్లింగ్ తో, రీసెంట్ టైమ్స్ లో జరుగుతున్న ఒక సీరియస్ ఇష్యూని బేస్ చేసుకుని ఇచ్చిన మెసేజ్, సక్సెస్ ఫెయిల్యూర్ కి మధ్య చేసిన బ్యాలెన్స్, ఇంకా కొంతైనా మార్పు తేవాలి అనేటట్టుగా ఇచ్చిన కంక్లూజన్ సినిమా నచ్చేలా చేశాయి. కాలేజ్ స్టూడెంట్స్ కి ఇంకా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి బాగా కనెక్ట్ అయ్యే మూవీ ఇది. అండ్ ఎలా మంచి మార్గంలో నడుచుకోవాలో కూడా చెప్పే ఒక మంచి సినిమా ఇది. హీరో ప్రదీప్ రంగనాథన్ గారు లవ్ టుడే సినిమాతో చూపించింది ఒక రియాలిటీ అయితే, ఇంటర్వెల్ లో ఈ సినిమాలో టైటిల్ కి జస్టిఫికేషన్ ఇచ్చిన ఈ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మరొక రియాలిటీని ఎస్టాబ్లిష్ చేసింది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే 2 లిప్ లాక్స్, ఇంకా సెకండ్ హీరోయిన్ కాయలు లోహర్ గారి ఎక్స్పోజింగ్ ఉంది. అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. వల్గర్ వర్డ్స్ కానీ ఇబ్బంది పెట్టే డైలాగ్స్ కానీ ఏం లేవు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, కాలేజ్ ఫైనల్ ఇయర్ లోనే డిగ్రీ పూర్తి చేయకపోవడం వల్ల 48 బ్యాక్లాగ్స్ ఉన్న హీరో ఉద్యోగం కోసం ఎలాంటి దారిని చూస్ చేసుకున్నాడు, అది అతని జీవితాన్ని ఎలా మార్చింది, అతనికి ఎదురైన మరొక ఛాలెంజ్ ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, హీరో యాక్టింగ్ చాలా బాగుంది. కామెడీ మూవీని డైరెక్ట్ చేశారు కాబట్టి ఒక సీన్ కి ఎలా యాక్ట్ చేయాలో బాగా తెలిసి ఫేస్ వాల్యూ కంటే యాక్టింగ్ వాల్యూ వల్ల ఈయన్ని హీరోగా యాక్సెప్ట్ చేసేవచ్చు. అలాగే ఈ మూవీ డైరెక్టర్ అయిన అశోక్ మరిమూతు గారు ఓరి దేవుడ ఫేమ్, స్క్రిప్ట్ ని పర్ఫెక్ట్ గా రాసుకున్నారు, మంచిగా డైరెక్ట్ చేశారు. హీరో ఎంత పోగిరి అని చాలా వేస్ట్ ఫీల్ అని చూపించే సీన్స్ ని కరెక్ట్ గా కన్వే చేశారు. సినిమా చాలా విషయాలు డీల్ చేసింది. స్టూడెంట్స్, లవ్, పేరెంట్స్, జాబ్, ఫ్యూచర్, మిక్స్ ఆఫ్ ఫ్యూ ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పొచ్చు. మెయిన్ గా ఒకడు మోసం చేయడం వల్ల అది ఒక నిజాయితీ పరుడిని ఎలా ఎఫెక్ట్ చేస్తుందని, స్క్రిప్ట్ లో చేసిన తప్పుని సరిదిద్దుకునే ఒక సెకండ్ ఛాన్స్, ఇలాంటి చాలా పాయింట్స్ ఉన్నాయి. అలాగే పర్ఫార్మెన్సెస్ అయితే హీరోయిన్ అనుపమ గారు అండ్ కాయడు లోహర్ గారు వీళ్ళిద్దరు బాగా షైన్ అయ్యారు. అలాగే హీరో పేరెంట్స్ గా చేసిన యాక్టర్స్, బాస్ గా గౌతమ్ వాసుదేవ్ గారు ఇంప్రెస్ చేశారు. ఇంకా ప్రిన్సిపల్ కూడా. మిగతా వాళ్ళందరూ వెరీ లిమిటెడ్ రోల్స్ నే. మ్యూజిక్ బై లియాన్ జేమ్స్ మన లైలాకి ఏం అనిపించలేదు, బట్ ఇక్కడ కొన్ని రియలైజేషన్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది సిచ్యువేషన్ కి తగ్గట్టుగా. సినిమాటోగ్రఫీ ఇస్ టూ గుడ్, ప్రొడక్షన్ పెద్ద స్థాయిలోనే ఉంది. మైనస్ పాయింట్స్, నాకు క్లైమాక్స్ లో సెకండ్ హీరోయిన్ కి ఇచ్చిన కంక్లూజన్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అవుద్ది. అంటే ఏం జరుగుతుందో మనకి అర్థం అవుద్ది ఇంటర్వల్ తర్వాత నుండి, కానీ ఆ ఫ్లో కొంచెం స్లోగా ఉంటుంది. అందుకే సినిమాని ఎక్కువసేపు చూసినట్టు లెంత్ ఫీల్ వచ్చింది. అలాగే ఫస్ట్ హాఫ్ లో ఒక 2 సాంగ్స్ స్పీడ్ బ్రేకర్స్ లా ఉంటాయి. ఇంటర్వల్ టైమ్ లో యాక్సెస్ అవి లేకుండా ఏకంగా ఆఫీస్ లోకి ప్రిన్సిపల్ వచ్చేయడం లాంటి విషయాలు ఇక లిబర్టీస్ అనుకోవడమే. అండ్ మరీ అన్ని సబ్జెక్ట్స్ ని హీరో హ్యాండిల్ చేయడం కూడా నమ్మసకంగా ఉండదు, సింపుల్ గా తెలిసిపోతుంది కూడా. సో ఫైనల్ మూవీ అడిక్ట్ ఏంటంటే, స్టూడెంట్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మీ బ్యాచ్ వేసుకుని వెళ్ళండి థియేటర్ కి, హాయిగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తారు. అలానే ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చదని కాదు, మెయిన్ టార్గెట్ ఆడియన్స్ కోసం చెప్తున్నా. అండ్ కొంచెం ఎక్కువ సేపు చూసినట్టు లెంత్ ఫీల్ అయితే కలిగింది. వెల్ ఎగ్జిక్యూటెడ్ ఫిల్మ్ అనే సబ్జెక్ట్ దట్ రిఫ్లెక్ట్స్ రియాలిటీ. రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 3.